పట్టుబట్టారు. ఇరాన్లో సిరాజ్ పట్టణం నుంచి సుల్తాన్ గజనీ మహమ్మద్ గారు తెప్పించినారు. ఆ బట్టలు గట్టిగా కట్టు. కట్టు. తీసి నెత్తిలో పెట్టుకో. బయటికి పెట్టు. నాది ఒక చిన్న మాట బేగం. ఒక్క మాట లేదు, ఏమీ లేదు. ముందు బయటికి పెట్టు. బేగం, నాది ఒక చిన్న మాట. అది విన్న తర్వాత మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను. ఏమిటి బాయ్ ఒక్క మాట? బేగం, ఈరోజు మన పట్టుబట్టారు ఇరాన్లో సిరాజ్ పట్టణం నుంచి సుల్తాన్ గజనీ మహమ్మద్ గారు తెప్పించినారు. అందులో మేలైన ఏరి పట్టపురాణి గారు మీ గౌరవాలకు స్వయంగా పంపించిన తీసుకోక తప్పదు బేగం. రాణి గారు పంపించారు కనుక ఆ బట్టలు మేము గౌరవిస్తాం. ఆగిపోయినా బేగం, మా తమ్ముడు చనిపోయి చాలా కాలం అయినా నేను ఇంకా దుఃఖం నుంచి తేరుకోలేదు. అలాంటప్పుడు ఈ పట్టుబట్టల విలాసాన్ని మా మనసు అంగీకరిస్తుందా? బేగం, నాకే అర్థమైంది. మీరు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అది కాకుండా సుల్తాన్ గజనీ మహమ్మద్ గారి గురించి ఏవేవో విని ఉన్నారు. అందుకే సుల్తాన్ పేరు వినగానే నా మీద మండిపడ్డాడు. అయినా సమయం సందర్భం లేకుండా మీ విడిదికి రావాల్సి వచ్చినందుకు నేను మీ బాధపడుతున్నాను. నన్ను క్షమించండి బేగం. క్షమించవలసింది ఏమీ లేదు. బేగం, మీకు అభ్యంతరం లేకపోతే చిన్న పిట్ట కథ చెప్తారు. అది వింటే మీ మనసు ఎలా పడుతుంది? పెద్దవారు చెప్పు పిట్ట కథలలోన గట్టెడంత నీతి కనకవచ్చు. కోర్టు వెనుక శిక్ష గుర్తు చేయు కథను, కోర్టు వెనుక శిక్ష గుర్తు చేయు కథను చెప్పుకుంటూ వినుట తప్పు కాదు. చెప్పమంటారా బేగం? చెప్పు. ఈ కథ మా అమ్మ చెప్పింది. ఆ కథ మీకు చెప్పు. చెప్పండి. వింటారా? నాకు కూడా కాస్తంత మనశ్శాంతి. తప్పకుండా వింటాను. అల్లా అంటే దేవుడు. ఈ సృష్టి అంతా అల్లాయే సృష్టించాడు. పుట్టిన ప్రతి ప్రాణికి కోరిక ఉంటుంది. కోరిక గురించి అల్లా చెప్పింది ఏమిటంటే కోరిక కోరడం తప్పు కాదు, కానీ దానికి ఉంది శిక్ష అన్నాడు అల్లా. సృష్టి అంతా పూర్తి చేశాక అన్ని జీవరాశుల్ని పిలిచి కోరిక దాని వెనుక ఉన్న శిక్ష గురించి అర్థమయ్యేటట్టు బరాబర్ చెప్పాడు అల్లా. ముందుగా ఒక పిట్ట వచ్చి స్వభావంలో అంది. ఏ పిట్ట, ఏమిటి నీ కోరిక అన్నాడు. యో అల్లా, నేను గాలిలో ఎగిరిపోవాలి. నీకు రెక్కలిచ్చాను పో అన్నాడు. మరి దాని వెనక శిక్ష అన్నావేంటి? అరే పిట్ట, నీది చిన్ని పట్ట. చేరడు గింజల కోసం రెక్కలతో ఎగురుతూ చుట్టూ గుట్ట గట్టు పుట్ట తిరగండి, నీది పట్ట నిండా అన్నాడు. తర్వాత సర్పం వచ్చి సలామల్లో ఉంది. సర్పం, ఏమిటి నీ కోరిక? యా అల్లా, నేను పగబట్టి కాటు వేయటానికి నా కూరలింద విషం కావాలి ఇచ్చాను పో అన్నాడు అల్లా. యా అల్లా, మరి దానికి శిక్ష ఏమిటి అంది సర్పం. అరే సర్పం, నువ్వు పగబట్టి మనిషిని కాటు వేస్తావు. ఆ మనిషి నీతి తల చితక పొడిచి చంపుతా, అది నీకు శిక్ష అన్నాడు అల్లా. తర్వాత మనిషి వచ్చాడు. సలామన్నా. ఏ మనిషి, ఏమిటి నీ కోరిక? సలామన్నా, నన్ను
ఏకదం చెప్పు ఏకదం భగవంతుని చేసే అల్లా అన్నాడు. ఆహా చేసాను పో అన్నాడు అల్లా. అల్లా మరి దానికి శిక్ష ఏంటి? అరే నీకు మనసు ఉంది, అది ఒకసారి పులి అవుతుంది, ఇంకోసారి పిల్లి అవుతుంది, మరొకసారి తోకలేని కోతి అవుతుంది. నాది మనసుకి దెయ్యం పట్టి, అది మామూలు దెయ్యం కాదు, కొరవి దెయ్యం. నీ పట్టుబట్టను స్వీకరిస్తే అది నన్ను విడిచిపెడుతుంది, లేకపోతే అది నన్ను కాల్చుకొని కవా చేసుకుని తింటది. లేదు, అది నాకు శిక్ష. మెహర్బానీ కంటే ఈ పట్టుబట్టను మీరు తీసుకుని అలా మీకు సంతోషం కలగజేసినప్పుడు చెల్లించవచ్చు. తీసుకోండి. కాదనకుండా తీసుకోవాలి. अच्छी बात है बेटा, మహారాణి గారికి మా నమస్కారం. अच्छी बात है. ఎవరు? రండి సురేష్కర్, రండి. మీకు శుభవార్తనే కదా. చెప్పండి సురేష్కర్. మీ తండ్రి గారి కావ్యగా దర్బార్లో రసవత్తరంగా జరుగుతుంది. చెప్పాలంటే మా బోటి వారికి ఆ భావాలు ఆయన చదివే తీరే లేదు. ఆయన అనుకున్నాడు అన్ని భావాలు. అవును చెప్పండి సురేష్కర్. వినండి బేగా. కంపంబు గదుర చంగట నిల్పునొకసారి ఉక్కు పొడి రాదు యుద్ధ భూమి పులకలు పొంగ కన్నులగట్టునొకసారి చెడుగురాతుల ఏలుబడుల బొమ్మ ఆనందమొదల ప్రత్యక్షించునొకసారి మగువల కడనంటి మంత్రశక్తి దయనిండి పార ప్రదర్శించునొకసారి బక్క చిక్కిన పేదవారి బతుకు సున్నితంబైన కవి మనస్సున వసించు కల్పనాశక్తి బహువిధ గతుల మెరయ పాటు సాతోడ అతని దర్బారు సీమ పాటు సాతోడ అతని దర్బారు సీమ అంచితానంద జలనిధి ఉంచితే ఎంత మాట లేదు. పరదేశీయులను మీ పూజని ఎలాంటి తోడ్పాట్లు చేయలేకపోయారు. కనీసం ఈ సభల్ని మాత్రం అందించి మీకు ఆనందం కలిగించే అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నాను బేగా. వెళ్ళి వస్తాను బేగా. सलाम बेगम. మీరు नादी पेट छोटा था.